అరే మిమ్మల్ని మత్తులో ముంచిందిరా ఈ సమాజం అంతా. రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ నాయకులు మత్తులో ముంచిండ్రు. ఎస్, నేను పొద్దున్న లేచి ఓ వ్యవస్థ నడపాలా, సాయంత్రం దాకా మాట్లాడాలా, సాయంత్రం దాకా వ్యవస్థను చూసుకోవాలో, 10-15 మంది ఎంప్లాయీలు ఉంటారు. ఇదంతా కథ ఉంటది. నీ చేతిలో మొబైల్ ఉంది కదా, నువ్వు మాట్లాడు, నువ్వు ప్రశ్నించి చూస్తా. అవి శాతగా మాకు కామెంట్ పెడతాం. అంటే నాకనే కాదు, నాలాంటి జర్నలిస్టులు అందరికి ఇదే బాధ. ఈయన గురించి అడిగితే ఈయనకి అమ్ముడు పోయినామంటారు, ఆయన గురించి అడిగితే ఆయనకు అమ్ముడు పోయినామంట. ఎవడరా అమ్ముడు పోయేది? ఏమిటికి అమ్ముడు పోతారు? బ్రహ్మాండంగా ఉన్నది, ఇబ్బంది ఏం లేదు. అర్థమైతా ఉందా? ఎవడికి లాలూచిపడి ఎవడు ఉండడండి. అటువంటి అవసరం వచ్చినప్పుడు వేరే పనులు ఏమైనా చేసుకుంటాం, ఇది బంద్ చేస్తాం. ఇక దయచేసి చెప్తున్నా నేను, అంటే ఈ చిల్లర మల్లర వ్యవహారాలు చేయకండి. ఇక్కడ కాదు ఎక్కడ. నేను ఏమంటా, యువత చైతన్యం కావాలి. ఇంకా ఎస్, నేను నా పరిస్థితి ఏంది, ఒక కామెంట్ పెట్టి సంతృప్తి పడతా అంటే పడు. నేనేమన్నా నీ ఏమంటారు దాన్ని, రాక్షస ఆనందము పైశాచిక ఆనందానికి సంతోషపడు. నేనేమన్నాను దానికి. కాకపోతే విషయం ఏంది అని అంటే, నువ్వు అక్కడే ఆగిపోకు అంటున్నా. నువ్వు రా, బయటికి రా, సమాజానికి నీ గొంతు వినిపి, సమాజానికి నీ అవసరం ఎంత ఉందో చూపి, సమాజానికి నువ్వేం చేయగలుగుతావో చెయ్యి, సమాజానికి నువ్వేం ఇవ్వగలుగుతావో ఇయ్యి, సమాజంలో నీకంటూ అసలు నువ్వేం